హరిద్వార్ గంగా నది పవిత్రమైనటువంటిది. గంగా నదిని చూసిన, గంగను స్పర్శించిన, గంగ స్నానం చేసిన సర్వ పాపములు నశించును. ఓం శ్రీ గంగా మాత్రే నమః. గంగలో స్నానం చేసేటప్పుడు మనం సంకల్పం చెప్పుకొని సకల పాపాలు నశించాలని ఆ గంగా నదికి తర్పణ వదలాలి. అత్యంత పవిత్రమైనటువంటిది గంగా స్నానం. గంగా నది చూడండి ఎంత ఉరకలు వేస్తూ పరిగెడుతుందో, చాలా వేగంగా ప్రవహిస్తుంది. హరిద్వార్లో అక్కడ అలా కూర్చుంటే తోసేస్తూ. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ. భగీరథుడి యొక్క తపస్సు వల్ల ఆకాశము నుండి గంగానది శివుని జటాజూటమునకు ప్రవేశించి అక్కడ నుండి భూమి మీదకి ప్రవహించింది గంగానది. అతి పవిత్రమైనది గంగానది. అటువంటి గంగానది ఎంత వేగంగా వెళ్తుందో చూడండి. ఓం శ్రీ గంగా మాత్రే నమః. ఎన్నో కలయికలతోటి ఈ గంగా నది ముందుకు సాగుతూ ఉంటుంది. చూడండి. సూర్యోదయం హరిద్వార్ గంగా హారతి ప్రదేశంలో సూర్యోదయం. బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ నుంచి ఆ పక్కన హరిద్వార్ ప్రదేశం. ఇక్కడ కూడా గంగా నది వెళ్తుంది. ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ గంగా ప్రవాహం ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. మనిషిని నిలబడితే తోసేస్తుంది, అంత ఫ్లోటింగ్ ఉంది అక్కడ. చాలా బాగుంది. హరిద్వార్ గంగా నది. हरिद्वार गंगा हारती प्लेस. हरिद्वार. हरिद्वार गंगा घाट. హరిద్వార్. మనకి అక్కడ రిక్షాలు కూడా ఉంటాయి. ఈ రిక్షాల్లోంచి ఆటో స్టాండ్ వరకు రిక్షా ఎక్కాలి. ఇక్కడ ఆటోలు రా ముందుకి. గంగాహారతి జరిగే ప్రదేశం. గంగాహారతి జరిగే ప్రదేశం. టెంపుల్స్ కనబడుతున్నాయి. ప్రైమ్ టవర్, రాజా బిర్లా టవర్, గజ, గజ బిర్లా టవర్. గజ బిర్లా టవర్స్. ఇది పైన మన గడియారం కనబడుతుంది. 4 రూపాయలకే కనబడుతుంది గడియారం. పెద్ద గడియారం ఉంటుంది పైన, టైం వాచ్. అది పెద్ద స్తంభం. ఇది
ఒక 20 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇది కనిపించేది మనకి ఇక్కడ అస్థికలు ఆ గంగా నదిలో కలుపుకునే వాళ్ళు ఇక్కడ పూజ చేయించుకుంటారు. ఈ పక్కన అది ఈ ప్రదేశం ఇక్కడ మనం చూస్తున్నట్టు వాళ్ళు అదే చేస్తున్నారు. అక్కడ పెద్దలు పెంచి అస్థికలు అక్కడ గంగా నదిలో కలుపుకుంటారు. कंप्लीट గంగా హారతి ప్రారంభమవుతుంది కాసేపట్లో. చాలా బాగుంటుంది. గంగా హారతి ప్రారంభమైంది. అక్కడ చూడండి వెలిగించారు. అక్కడ హారతి ఇస్తున్నారు గంగామాతకి. శ్రీ గంగామాత్రే నమః. వెనకాల గంట వాయిస్తున్నాడు చూడండి. సుమారుగా ఒక 10 నిమిషాలు ఈ గంగా హారతి కార్యక్రమం కొనసాగుతుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక రికార్డు ప్లే చేస్తారు, ఒక పాట వేస్తారు గంగామాత మీద. ఇలా జనం అందరు కూర్చుంటారు, కూర్చుని కూర్చుంటారు, నిలబడి చూస్తారు. చూడటానికి చాలా బాగుంటుంది. ఆ ప్రవహించేటువంటి గంగామాతకి హారతి ఇవ్వడం అంటే గంగామాతల్ని మనకి సర్వ పాపాలని కూడా పోగొట్టేటువంటిది, కలుష నివారిణి. అటువంటి గంగామాతకి అక్కడ హారతి ఇస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గంగా హారతి కార్యక్రమం. చూడండి, ఇలా చాలామంది వీళ్ళకి వీళ్ళు హారతి ఇస్తుంటారు. పళ్ళెల్లో హారతి పెట్టుకుని వీళ్ళు కూడా హారతి ఇస్తూ ఉంటారు. ఇలాగ పళ్ళెలు తిరుగుతుంటారు. మొత్తం నది ఒడ్డంతా ఇలాగే ఇస్తుంటారు. ఇగో గంగా హారతి చూడండి, అక్కడ హారతి తిప్పుతున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ రికార్డ్ బ్యాక్గ్రౌండ్ రికార్డ్ వస్తూ ఉంటుంది, గంగామాత పాట వస్తూ ఉంటుంది. ఇలా హారతి ఇస్తారు. సుమారుగా ఒక 10 నిమిషాలు ఉంటుంది ఈ గంగా హారతి. చాలా బాగుంటుంది. చూడండి, 2 వ్యక్తుల గంగా హారతి ఇస్తున్నారు. ఆ వెనకాలే ఆయన గంట వాయిస్తున్నారు. జనం అంతా కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉదయం ఉంటుంది గంగా హారతి, సాయంత్రం కూడా గంగా హారతి ఉంటుంది. ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ ప్రవహించే గంగావతలకి మనం కూడా గంగా హారతి ఇద్దాం. అయిపోయింది.